ఇక వైదిక క్రతువుకు ముందుగా ప్రాంగణాన్ని వేద మంత్రధ్వనితో ప్రతిధ్వనింపచేసేందుకు సిద్ధంగా ఉన్నారు వేద పండితులు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పవిం విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చకించజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువం పద్మఘోష ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్తులం భక్త్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగర్విశ్వాచర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమజः శాయీరశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖానీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాత్ విద్యుల్లేఖే భాస్వరాత్ నీవారశోకవర్తన్వే పీతాభాస్వత్యనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ సశివః సహస్రేంద్రః సోక్షరః పరమస్వరాట్ అర్థకో సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం మయి మేధాం మేధాం మయి మయి మేధాం మయి మయి మేధాం మయి మయి మేధాం మయి మేధాం మయి మయి మేధాం మేధాం మయి ప్రజాం ప్రజాం మయి మేధాం మేధాం మయి ప్రజాం మయి ప్రజాం ప్రజాం మయి మయి ప్రజాం మయి మయి ప్రజాం మయి మయి ప్రజాం మయి ప్రజాం మయి మయి ప్రజాం ప్రజాం మయి యజ్ఞరజ్ఞర్మయి ప్రజాం ప్రజాం మయి అగ్నిః ప్రజామితి ప్రాజాం మయి అగ్నిరగ్నిర్మయి మయి అగ్నిస్తేజస్తేజోగ్నిర్మయి మయి అగ్నిస్తేజః అగ్నిస్తేజస్తేజోగ్నిరగ్నిస్తేజో దధాతు దధాతు తేజోగ్నిరగ్నిస్తేజో దధాతు తేజో దధాతు దధాతు తేజస్తేజో దధాతు మయి మయి దధాతు తేజస్తేజో దధాతు మయి దధాతు మయి మయి దధాతు దధాతు మయి మేధాం మేధాం మయి దధాతు దధాతు మయి మేధాం మయి మేధాం మేధాం మయి మయి మేధాం మయి మయి మేధాం మయి మయి మేధాం మయి మేధాం మయి మయి మేధాం మేధాం మయి ప్రజాం ప్రజాం మయి మేధాం మేధాం మయి ప్రజాం
मयि प्रजाम् प्रजाम् मयि मयि प्रजाम् मयि मयि प्रजाम् मयि मयि प्रजाम् मयि प्रजाम् मयि मयि प्रजाम् प्रजाम् मयीन्द्रो मयि प्रजाम् प्रजाम् मयीन्द्रः प्रजामिति प्राजाम् मयीन्द्रो मयि मयीन्द्र इन्द्रियमिन्द्रियमिन्द्रो मयि मयीन्द्र इन्द्रियम् इन्द्र इन्द्रियमिन्द्रयन्द्रियम् दधातु इन्द्रियमिन्द्रियम् दधातु इन्द्रियम् दधातु दधात्विन्द्रियमिन्द्रियम् दधातु मयि मयि दधात्विन्द्रियमिन्द्रियम् दधातु मयि दधातु मयि मयि दधातु दधातु मयि मेधाम् मेधाम् मयि दधातु दधातु मयि मेधाम् मयि मेधाम् मेधाम् मयि मयि मेधाम् मयि मयि मेधाम् मयि मयि मेधाम् मयि मेधाम् मयि मयि मेधाम् मेधाम् मयि प्रजाम् प्रजाम् मयि मेधाम् मेधाम् मयि प्रजाम् मयि प्रजाम् प्रजाम् मयि मयि प्रजाम् मयि मयि प्रजाम् मयि मयि प्रजाम् मयि प्रजाम् मयि मयि प्रजाम् प्रजाम् मयि सूर्यः सूर्यो मयि प्रजाम् प्रजाम् मयि सूर्यः प्रजामिति प्राजाम्। కార్తీక దీపోత్సవ ప్రాంగణంలో ప్రదోషకాల వేళలో కొలువుదీరి ఉన్నారు స్ఫటికలింగేశ్వరుడు. ఆ స్ఫటికలింగేశ్వరునికి పంచామృతాలతో పరిమళ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాన్ని నిర్వహించవలసిందిగా ఆరాధనా వరేణ్యులకు మనవి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్యము విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య జగ జగలాయి కోటి దీపోత్సవం మూకంటి నిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా భవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు వంకర లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా ప్రమద వినుత
వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరణధరం రంభరం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం ఆతీత వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనీదై చమురు నీదై భక్తి కూడా నిడల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకండిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుషులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించిగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరళధరం రంభరం రం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించనివయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం కన్నీరిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరణధరం రంభరం రం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం శివం జయ ఆదిదేవం భయదరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన
శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగధగలాయి కోటి దీపోత్సవం అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో విశేషమైన అర్చనను నిర్వహించుకోబోతున్నాం. శృంగేరి ఆస్థాన పండితవర్యులు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మనందరి చేత కూడా నామాలను అనుసంధానం చేయిస్తారు. ఆరాధనా వరేణ్యులకు మనవి పూజను ప్రారంభించవలసిందిగా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం వినాయనే ఓం నమః. శశిశేఖరాయ నమః. ఓం శశిశేఖరాయ ఓం నమః. వామదేవాయ నమః. వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం పరపన్నినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం శివవిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శృతికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం మనీశ్వరాయ నమః. ఓం మనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం సోమాయ నమః. ఓం
ఓం పంచవక్త్రాయ నమః పంచవక్త్రాయ నమః సదాశివాయ నమః సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేతసే నమః హిరణ్యరేతసే నమః ఓం దుర్ధర్షాయ నమః దుర్ధర్షాయ నమః ఓం గిరీశాయ నమః గిరీశాయ నమః ఓం గిరిశాయ నమః గిరిశాయ నమః ఓం అనఘాయ నమః అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః భర్గాయ నమః ఓం గిరిధన్వినే నమః గిరిధన్వినే నమః ఓం గిరిప్రియాయ నమః గిరిప్రియాయ నమః ఓం కృత్తివాససే నమః కృత్తివాససే నమః ఓం పురారాతయే నమః పురారాతయే నమః ఓం భగవతే నమః భగవతే నమః ఓం ప్రమథాధిపాయ నమః ప్రమథాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః వ్యోమకేశాయ నమః మహాసేన జనకాయ నమః మహాసేనజనకాయ ఓం నమః చారు విక్రమాయ నమః చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం స్థానవే నమః ఓం మహిర్బుద్ధ్నియాయ నమః మహిర్బుద్ధ్యాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః అష్టమూర్తయే నమః ఓం అనేకమూర్తయే నమః అనేకమూర్తయే ఓం నమః అనేకాత్మనే నమః అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఖండపరశవే నమః ఓం అజాయ నమః అజాయ నమః ఓం పాశవిమోచకాయ నమః పాశవిమోచకాయ నమః ఓం మృడాయ నమః మృడాయ నమః ఓం పశుపతయే నమః పశుపతయే నమః ఓం దేవాయ నమః దేవాయ నమః ఓం మహాదేవాయ నమః మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః అవ్యయాయ నమః ఓం హరయే నమః హరయే నమః ఓం పూషదంతభిదే నమః పూషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః అవ్యగ్రాయ నమః దక్షాధ్వరహరాయ నమః దక్షాధ్వరహరాయ నమః ఓం హరాయ నమః హరాయ నమః ఓం భగనేత్రభిదే నమః భగనేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః అనంతాయ నమః ఓం తారకాయ నమః తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః పరమేశ్వరాయ నమః ఓం బలాయ నమః ధూపమాగ్రాపయామి ఓం ధూరసుధూర్వధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూర్వదిదం ధూర్వయం వయం ధూర్వామస్తో దేవానాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతయే నమః ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం గాయత్ర్యా ప్రోక్ష్యా ఓం यो देवस्विदास्माकं दियो धर्मादिगोचरा प्रेरयेत्तस्येद्वर्गस्तत्वरेण्योपास्महे अमृतमस्तु वर्धन्त्वा सत्येन परिषिञ्चाम् ॐ स्वाहा 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 ब्रह्मणे नमः मध्ये मध्यामृतपानीं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि मनोन्मनाय नमः ताम्बूलादि सर्वोपचार पूजां समर्पयामि बोला शंकर भगवान की हर नमः पार्वती पतये మహాదేవ హర వాయుపుత్ర హనుమంతుడు కొలువు తీరి ఉన్నాడు. ఆ ఆంజనేయుణ్ణి రుద్రస్వరూపుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.
రుద్రుడు అంటే ఆ పరమేశ్వరుడు అనే అర్థం. ముఖ్యంగా మనకేదైనా ఆపద కలిగినప్పుడు ముందుగా మనం తలుచుకునే దైవం శ్రీ ఆంజనేయం. మరి ఆ వాయుపుత్ర హనుమంతునికి సకల గ్రహదోషాలను నివారించమని వేడుకుంటూ తమలపాకులతో విశేష అర్చనను మనం నిర్వహించుకోబోతున్నాం. నాగవల్లి దళాలతో విశేష అర్చనను ప్రారంభించవలసిందిగా ఆరాధనా వరేణ్యులకు మనవి. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిడల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగధగలాయి కోటి దీపోత్సవం శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మానవ పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీరే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం
शिवं निजनीलग्रीवं निखिलजवं तं शिवं बं शिवं जय आदिदेवं भयधरवं कालाన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిడల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించనివయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ నీదే తొలి అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ కార్తీక పురాణ ప్రవచన యజ్ఞంలో భాగంగా ఈనాటి కార్తీక పురాణ గాథను మనందరికీ కూడా ప్రవచనామృతం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శృంగేరి పీఠం ఆస్థాన పండితవర్యులు ప్రముఖ జ్యోతిష్శాస్త్ర నిపుణులు ఆధ్యాత్మికవేత్త శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు, అలాగే శ్రీ విధుశేఖర మహాస్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ, కార్తికే మాస సంప్రాప్తే పూజనీయో మహేశ్వరః యావంతి ఋతుపుష్పాణి దేయాని మాధవస్య చ విష్ణో శివస్యాపి చ పూజనాదికం కుర్వంతి సమ్యక్ నిశి కార్తికే. ఎవరైతే ప్రదోష సమయంలో, సాయం సంధ్యావేళ, అలాగే నిశి సమయంలో అంటే రాత్రిపూట కార్తీక మాసంలో విష్ణుమూర్తిని అలాగే ఈశ్వరుణ్ణి పూజా పురస్సరంగా ఆరాధిస్తారో వారికి ప్రయాంతి విష్ణోర్భవనం మనుష్యాః, తప్పకుండా వారికి మోక్షం సిద్ధిస్తుంది. ఎందుకంటే మాసానాం కార్తీక శ్రేష్ఠో దేవానాం మధుసూదనః తీర్థం నారాయణాఖ్యం హి త్రితయం దుర్లభం కలౌ. మాసాలన్నిట్లోకి శ్రేష్టమైన మాసము కార్తీక మాసము. దేవతలలోకి శ్రీమన్నారాయణమూర్తి అలాగే నారాయణ తీర్థం శ్రేష్టమైనవి. ఈ మూడు కలియుగంలో చాలా దుర్లభమైనవిగా శాస్త్రం చెబుతోంది. కార్తికేయో యో అర్చయేద్భక్త్యా వాజమేథ ఫలం లభేతు తస్మాత్ పుణ్యం అసంఖ్యాతం ప్రాప్యతే మునిసత్తమ. కార్తిక ఖలు వై మాసః సర్వమాసేషు చోత్తమః పుణ్యానాం పరమం పుణ్యం పావనానాంచ పావనం అని చెబుతోంది. కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఈ మాసంతో సమానమైన మాసం లేదు. ఈ మాసంలో చేసేటటువంటి దేవతార్చన అలాగే ఈశ్వర ఆరాధన, విష్ణు సంబంధమైనటువంటి కథా శ్రవణము చాలా పవిత్రమైనవి. ఎందుకంటే అస్మిన్ మాసే త్రయస్త్రింశత్ దేవాః సన్నిహితామునే అత్ర స్నానాని దానాని భోజనాని వ్రతాని చ న కార్తిక సమో మాసో న కృతే న సంయుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు, అలాగే నా కృతేన సంయుగం కృతయుగంతో సమానమైన యుగం లేదు. నా వేద సదృశం శాస్త్రం వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైనటువంటి తీర్థము లేదు. కాబట్టి ఇటువంటి గొప్ప పుణ్యప్రదమైనటువంటి మాసంలో మనం ఈశ్వరారాధన చేసినా, దీపారాధన చేసినా, లేదా కార్తీక పురాణంలోని మహత్యాన్ని తెలుసుకున్నా చాలా విశేషము. ఈ రోజున 6వ రోజు ఏకాదశోధ్యాయము మందరోపాఖ్యానము. అంటే ఏకాదశోధ్యాయంలో మందరోపాఖ్యానం చాలా విశిష్టమైనది. దాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఈ విధంగా చెప్పారు. విష్ణు సన్నిధిలో దీపాలు వెలిగిస్తే పరమపదాన్ని చేరుతారు. ఏ విధంగా అంటే కళింగ దేశంలో మంధరుడనే ఒక బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. అతడు స్నాన సంధ్యానుష్ఠానాలను వదిలి కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి పతివ్రత అయిన సుశీల అని పేరు కలిగిన చక్కని భార్య ఉన్నది. భర్త యందు అనురాగంతో పాతివ్రత్య నిష్ఠతో ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించినటువంటి మంధరుడు అడవికి వెళ్ళి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రోజున బాటసారి అయిన ఒక బ్రాహ్మణుణ్ణి పట్టుకొని మర్రి చెట్టుకు కట్టేసి అతని ధనాన్ని అపహరించాడు. అంతలో అటుగా వచ్చినటువంటి ఒక కిరాతకుడు మంధరుని బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ చంపేసి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అపహరించారు. నరవాసన పసిగట్టిన ఒక పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి ఆ కిరాతకుడిపై పడింది. పులి పంజాతో ఆ పులి అలాగే కిరాతకుడు తన ఖడ్గంతో ఒకరినొకరు చాలాసేపు కొట్టుకున్నారు. ఆ పోరులో పులి కిరాతకుడు ఇద్దరు ఏకకాలంలో మరణించారు. ఈ విధంగా విప్ర మంధర వ్యాఘ్ర కిరాతులు నలుగురు కూడా యమలోకం చేరారు. అక్కడ కాలసూత్రం అనే నరకంలో నలక బాధలని అనుభవిస్తున్నారు. ఇక భూలోకంలో మంధరుని భార్య అయిన సుశీల భర్త మరణించాడని తెలియక అతని యొక్క రాకకై ఎదురు చూస్తూ ఒకనాడు యతీశ్వరుడు కనపడగా సుశీల ఆ యతీశ్వరుడితో ఈ విధంగా ప్రార్థించింది. స్వామి, నా భర్త కార్యార్థి అయి
అడవికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. నేను ఏకాకినై ఆయన్నే ధ్యానిస్తూ కాలాన్ని గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకు ఆ యతి, అమ్మాయి వేదన పడకు, ఈరోజు కార్తీక మహాపర్వదినము. ఈ రోజున సాయంకాలము నీ ఇంట పురాణ పఠనా శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకు తగిన దీపము చాలా అవసరము. కార్తీక మాసంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత చాలా విశేషమైనది, చాలా గొప్పది. దానికి తగినంత నూనె నా దగ్గర ఉన్నది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చు అని సలహా ఇచ్చారు ఆ యతీశ్వరులు వారు. యతి చెప్పినట్లుగానే ఆ సుశీల తక్షణమే ఆయన చెప్పిన విధంగా శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిగా ఒక దీపాన్ని వెలిగించింది. మనశ్శుద్ధితో ఆ యతీశ్వరుడు చెప్పినటువంటి పురాణ పఠన విషయాలన్నీ కూడా ఏకాగ్ర చిత్తురాలై పురాణాన్ని విన్నది. అనంతరం ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ సుశీల మరణించింది. తక్షణమే శంఖచక్రాలు ధరించిన విష్ణుదూతలు దివ్య విమానంలో సుశీలను వైకుంఠానికి తీసుకువెళుతున్నారు. మార్గమధ్యంలో నరక బాధలు అనుభవిస్తున్నటువంటి భర్తను చూచింది. ఆ విష్ణుదూతలతో అడిగింది, నా భర్త ఈ నరక బాధలు అనుభవించడానికి కారణమేమిటి మహానుభావులారా చెప్పండి అన్నది. అప్పుడు వారు ఇలా అన్నారు, అమ్మా, నీ భర్త అయిన మంధరుడు అనేక రకాలుగా దోషాలు, పాపాలు చేశాడు. వేదాలను వదిలిపెట్టాడు, సంధ్యావందనం చేయలేదు, అలాగే హత్య కూడా అలాగే ఈ యొక్క దారిని పోయే వాళ్ళని దొంగతనంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని కూడా అపహరించాడు. అందువల్ల ఆయన నరక బాధలను పొందాడు అని చెప్పారు వారు. అతనితో పాటే ఉన్నటువంటి మరొక బ్రాహ్మణుడు మిత్రుడిని చంపి అతని ధనాన్ని పరదేశాలకు తీసుకుపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అందువల్ల అతను కూడా నరక బాధలని అనుభవిస్తున్నాడు. ఇక మూడవ వాడు కిరాతకుడు బ్రాహ్మహత్య చేయటం వల్ల, బ్రాహ్మణుల్ని చంపటం వల్ల అతను కూడా నరకానికి చేరవలసి వచ్చింది. ఇక నాలుగవది పులి. పూర్వజన్మలో ద్వాదశి నాడు తైలభక్షణం చేయటం వల్ల అతను కూడా నరక బాధలు పొందాడు. ఆ తర్వాత పులిగా పుట్టాడు. ఈ కిరాతకుడితో యుద్ధం చేయటం వల్ల అతను కూడా నరకాన్ని పొందాడు. కాబట్టి వీళ్ళంతా కూడా నరక బాధలు అనుభవించడానికి ఇది కారణమని వారు చెప్పారు. సుశీల అన్నది, అయితే ఏ పుణ్య ఫలం చేత వాళ్ళు ఈ నరక బాధల నుండి బయటపడతారో చెప్పండి అని ప్రార్థన చేయగా వారు చెప్పారు, నీవు చేసినటువంటి ఈ కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్యాన్ని, ఈ దీపారాధన ఫలాన్ని నీవు కనుక దానం చేసినట్లయితే, వారికి సమర్పించినట్లయితే నరక బాధలు పోతాయని చెప్పగానే ఆవిడ అలా చేసింది. వెంటనే వారు నరక విముక్తులైనారు. కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ దీపారాధన చాలా గొప్పదని కార్తీక మాస పురాణంలో చెప్పబడ్డటువంటి విషయం. కార్తీక పురాణ గాథను చక్కటి ప్రవచనామృతం ద్వారా మనకు అందించారు శంకరమంచి వారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దీపయజ్ఞంలో భాగంగా అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించేందుకు మంత్రయోగీశ్వరులు, నడిచే దైవం, కుర్తాడం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామివారు అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందిస్తారు. హరిర్దీపం దీపం దేవో మహేశ్వరః గురురేవ మహాదీపం తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మదీపం, విష్ణుదీపం, శివుడు దీపం, గురువు మహాదీపం. అటువంటి గురురూపుడైన పరమేశ్వరునకు నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను. కార్తీక మాసం చాలా ప్రధానమైనటువంటిది దీపానికి. కార్తీక దీపాలు వెలిగిస్తే అనంతమైనటువంటి పుణ్యం దేవ సన్నిధిలో గనక చేసేటట్లయితే ఆ దేవి దేవతలను దీపరూపులుగానే వర్ణించారు ప్రాచీనులందరూ కూడాను. కాళిదాస మహాకవి పరమేశ్వరి జగన్మాత పార్వతీదేవిని వర్ణిస్తాడు. ద్వైపాయన ప్రముఖ శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణ పాపాను హస్వమను జపానులీన జనతా పాపనోద నిపుణ నిపాలయా సురభిధిపాలకా దురితకూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతి. నల్లగా ఉండేటువంటి నీప వృక్షాల మధ్య ఆ పరమేశ్వరి నిల్చొని వెలుగుతూ ఉంటే
ఆమె మణిదీపంలాగా ప్రకాశిస్తున్నది అని అంటాడు కాళిదాస మహాకవి. దేవతలను దీపస్వరూపులుగా భావించటం చాలా సహజమైనటువంటి రీతిలో ఉండేది. ఎందుకంటే మహర్షులు, మహనీయులు, యోగులు కళ్ళు మూసుకుంటే దీపం కనిపిస్తుంది. దీపం దేవత చైతన్యానికి చిహ్నం. మనకు కూడా దీపం కనిపించాలి. ఎలా కనిపిస్తుంది? కళ్ళు మూసుకొని దీపాన్ని ధ్యానిస్తే కనిపిస్తుంది. మాకేం కనిపించటం లేదండి అని అంటే శబ్దాన్ని ఉపాసించు, తొందరగా దీపం కనిపిస్తుంది. శబ్దం వినా నైవ కదాపి తేజో వినా నైవ కదాపి శబ్ద. శబ్దము లేక తేజస్సు లేదు, తేజస్సు లేక శబ్దం లేదు. కనుక శబ్దాన్ని ఉపాసిస్తే, మనస్సులో మంత్ర రూపంగా శబ్దమును భావిస్తే నీలో తొందరగా దీపం వెలుగుతుంది, తొందరగా దేవతలను చూడగలుగుతావు. కార్తీక మాసంలో దీపాన్ని గురించి స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఒక అమ్మాయి రోజు విశ్వనాథుడి దగ్గరికి వచ్చేది, అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళేది, దీపాలు వెలిగించేది, అలా ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి ఆవిడ ఆ అమ్మాయి మేడ మీద పడుకొని నిద్రపోతుంటే కార్తీక మాసపు వెన్నెలలో 1,00,000 నక్షత్రాల దీపాల కాంతుల మధ్య ఆమె ప్రకాశిస్తుంటే ఆమె అందాన్ని చూచి వ్యామోహితుడైనటువంటి ఒక గంధర్వుడు ఆమెను ఎత్తుకొని తీసుకెళ్ళాడు. ఒక అడవిలో దించాడు. ఆమెను చూసి ఒక రాక్షసుడి అమ్మాయి నాకు కావాలి అన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇద్దరూ మరణించారు. ఆమె తనను తీసుకొచ్చాడు, ప్రేమించాడు, ఈ గంధర్వుడే నా భర్త అని అనుకొని ఆయన మరణించాడు కనుక నేను బతకను అని ఆమె సహగమనం చేసింది. అగ్ని జ్వాలలలో దగ్ధమైనటువంటి ఆ అమ్మాయి రాజకుమారిగా పుట్టింది. ఆ గంధర్వుడు రాజకుమారుడైనాడు. రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఒకసారి ఓ చిత్రకారుడు వచ్చి కాశీలో ఉన్న పటాలను చూపించాడు. ఆ బొమ్మలు చూడంగానే ఆమెకు కాశీ గుర్తొచ్చింది. కాశీ గుర్తొచ్చి స్పృహ తప్పిపోయింది. కాసేపటికి చెలికత్తెలు స్పృహలో నుంచి తీసుకొచ్చాడు. మహారాజుతో చెప్పింది, మహారాజా మనం కాశీ వెళ్ళాలి, ఈ రాజ్యం మనకొద్ది ఇంకా అంటే ఆయన ఆమె మాట విని పట్టాభిషేకం చేసి వెళ్తూ ఒక శాసనం చేశాడు. ఆయన, నా రాజ్యంలో ఎవరైనా సరే నిత్యము శివాలయంలో దీపాలు వెలిగించాలి, వెలిగించకపోతే శిక్ష విధిస్తారు అన్నాడు ఆయన. శివదీపాలను వెలిగించినటువంటి పుణ్యం, కాశీలో దీపాలు వెలిగించిన పుణ్యం, సేవా పుణ్యం వాళ్లకు పరమేశ్వర సాన్నిధ్యం లభించింది, కైలాసానికి వెళ్ళగలిగారు. ఈ రకంగా కార్తీక మాసంలో శివదీపాలు వెలిగించడం, శివాలయంలో వెలిగించడం ఉన్నది. అలానే కార్తీక మాసం వైష్ణవ ప్రధానమైనటువంటిది. విష్ణు దేవాలయాలలో సేవలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. సరే, రాధాకృష్ణ కథ బృందావన ధామంలోది చాలా ప్రసిద్ధమైనటువంటిది. కార్తీక పూర్ణిమ నాడు శ్రీకృష్ణుడు రాధాదేవితో కలిసి చేసినటువంటి రాసక్రీడలు అవి భాగవతం మొత్తానికి మగుటాయమానమైనటువంటివి. పరమేశ్వరి అయినటువంటి ఆ రాధాదేవి యొక్క కరుణా కటాక్షములతో ఆ రోజు ఆ పూట 6 నెలలుగా షాణ్మాసికి రాత్రి అయింది అని చెప్పి బృందావన ధామంలో యోగులు చెబుతూ ఉంటారు. ఇలా కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం, దీప దానం చేయటం చాలా ప్రధానం. దీపాలను గనక ఉత్తములైన వ్యక్తులకు దానం చేసేటట్లయితే మామూలుగా వాళ్ళ తాకతును బట్టి వెండిలోనో దేంట్లోనో దీపాలు వెలిగించి ఆ పాత్రతో సహా దానం చేస్తారు. తెలుగుదేశంలో ఒక శాసనం దొరికింది. ఏమిటి అంటే 1000 కపుర దీపంబులు శివాలయంలో వెలిగించుటకు కాను నేను ఇంత ఆస్తిని దానం చేస్తున్నాను అని చెప్పి ఒక ఆయన శాసనం వేశాడు. అంటే ప్రాచీన కాలంలో కర్పూర దీపాలు వెలిగించడానికి ప్రాధాన్యం ఎక్కువ ఉండేది. మామూలు దీపాలు వెలిగిస్తారు. కర్పూర దీపం ప్రాధాన్యం ఏమిటి అని అంటే అది ఒక మానవ శక్తికి, చైతన్యానికి చిహ్నం. భక్తుడి యొక్క జీవితం కర్పూర దీపంలాగా కావాలి అని భావించేవాళ్ళు ప్రాచీన కాలంలో. ఎందుకంటే ఇంకేం మిగలదు, భక్తుడు ఏమి మిగలకూడదు, పాపం కానీ పుణ్యం కానీ ఏమీ మిగలకూడదు. ఏ దేవతకు తాను దీపం సమర్పించాడో, ఏ దేవతను వెలుగుమూర్తిగా, వెన్నెల వెలుగుగా, సూర్యకాంతిగా, ఉషోరేఖగా, ఉషోమూర్తిగా ప్రకాశించాడో, ప్రస్తుతి చేశాడో ఆ దేవత తానైపోతాడు ఏమీ మిగలకుండా. అలాంటిది దీపం యొక్క ప్రభావం అటువంటిది. ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి రమాదేవి, నరేంద్ర సోదరి వాళ్లకు ఆశీస్సులను ఇస్తూ ఉన్నాను. శుభమస్తు. నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే అక్షరాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు సకల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పురాణవచనం. మరి ధనుర్బాణాలతో సీతా సమేత లక్ష్మణుడిగా దర్శనమిస్తున్నారు ప్రాంగణంలో శ్రీరామచంద్ర ప్రభు. ఇక
స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. స్వామివారి కళ్యాణ మహోత్సవ క్రతువును ప్రారంభించవలసిందిగా ఆరాధనా వరేణ్యులకు మనవి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగల ఈ కోటి దీపోత్సవం వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మానవ పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ నీదే తొలి అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరణధరం రంభరం రం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి
शिवं बं बं शिवं निज नीलग्रीवं निखिलजवं बं शिवं बं बं शिवं जय आदिदेवं भयदरवं कालान्नि शासिंचि सागेति प्रभवम् दीपोत्सवं ज्ञानदीपोत्सवं ज्ञानदीपोत्सवं प्राणदीपोत्सवं दीपोत्सवं नित्यदीपोत्सवं सत्यदीपोत्सवं सर्वदीपोत्सवं कार्तीकवर्णाल स्वर्णोत्सवं कोटिदीपोत्सवं 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 शङ्करं शम्भो शङ्करं भो शङ्करं शम्भो शङ्करम् प्रमद विनुत शिव निगम प्रणुत शिव नमक चमक स्तुत पर शिव हर शिव नटन चरण शिव तिमिर हरण शिव चरम तरण पद पर शिव हर शिव दीपं भयहरं दीपं भवहरं दीपरूपाननी दिव्य सन्दर्शनम् अन्तरङ्गमन्दिरं शीतशैल प्राङ्गणं तापत्रयहरमेनीकान्ति सम्प्रोक्षणम् ఈ ప్రంగనిదై చమురునిదై భక్తి కూడా నిదల శివయ్యము విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ నీదే తొలి అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు వంకర లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించిగా రక్షించగా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం
వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆదిదేవం భయకరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభావం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం ఆతీత వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిడల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకంటిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ హర హర శివ 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 నీదే తొలి అడుగు
జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుషులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించిగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరణధరం రంహరం రం రంహరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నీదేల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు తెరించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా గమక వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీరే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపు కోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరణధరం రంభరం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం శివం జయాదిదేవం భయదరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
శ్రీశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్యము విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ ఇక కార్తీక దీపోత్సవంలో ముఖ్య ఘట్టం తొలి కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక వర్యులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారిని వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రాంగణంలో తొలి కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతోంది. అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా మనవి, ప్రాంగణంలో కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం మీరు కూడా మీ ఇంటి యందు దీపాన్ని వెలిగించవలసిందిగా మనవి. సత్యసత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మమ్మాదుకో శివయ కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై కొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ జయరా హే సాంబదిగంబరా పరివారమై దరి చేరరా పరమతి పాకరా నడయాడరా మా నడుమనా నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకర
వినుకొని ఆడెరా. శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః శంభో శంకర శంభో కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా, సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా. గంగాధరా గౌరీశ్వరా మాతల పుల్లో నలుబంత తొలగించరా, పైకన్నుగా జడిపించరా పెరుదన్నుగా నడిపించరా, శివపదాన మనస్సు మామేకమయ్యేరా. సౌవడి పూజా శంఖాలు పూరించని, మా కనుల మెరిసే తడి నీకు అభిషేకమునరించని, మా ప్రాణమే మారేడుగా నిడాలాక్షరి పదము సేవించని, కురిపించరా విభూతిని కరుణించరా సమృద్ధిని, జడ జగాన్ని త్యజించి ధరించు ధన్యతగా. శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ శంభో శంకర శంభో శివకర శంభో భక్తవ శంకర శంభో భవన శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ సత్యసత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మమ్మాదతో శివయ. కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ, మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా, తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా. చూడరా దయ చేయరా
शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शंभो शंकर महादेव शंभो కార్తీక దీపకాంతులతో మెరిసిపోతున్న ఈ ప్రాంగణంలో మరో ఆధ్యాత్మిక క్రతువు ప్రారంభం కాబోతోంది. బిల్వ, నాగ, నంది, కుంభ, రుద్ర, సింహ నక్షత్ర హారతులతో ఆ మహాదేవునికి అర్పించే హారతే సప్తహారతి. సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం. సప్తహారతులను ప్రారంభించవలసిందిగా మనవి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగనిదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీరే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ నగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుషులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమర్పించగా విశేషించగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరణధరం రంభరం రం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆది రేపటి కార్తీక దీపోత్సవ ప్రాంగణం విశేష వైదిక క్రతువులతో మీ ముందుకొస్తోంది. రేపు శ్రీనివాసుడికి కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడికి విశేషమైన పూజను మనం నిర్వహించుకోబోతున్నాం. కేవలం పూజ మాత్రమే కాదు, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి వారు కళ్యాణ శ్రీనివాసుడుగా దర్శనం ఇవ్వబోతున్నారు. దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోబోతున్నారు. వాటితో పాటు విశేషమైనటువంటి ప్రవచనాలు, దీపారాధనలు, అనుగ్రహ భాషణలు, సప్తహారతులతో మీ ముందుకొస్తుంది కార్తీక దీపోత్సవం. ఇక ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు స్ఫటికలింగేశ్వరుడు. ఆ స్ఫటికలింగేశ్వరుణ్ణి మనకు రుద్రాక్ష నిపుణులు పాండురంగారావు గారు మనకు అందించడం జరిగింది. వారికి
వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక కార్యక్రమాన్ని మహామంగళహారతితో ముగించవలసిందిగా మనవి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిదల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ